రుద్రాక్ష వనాన్ని చూడండి. ఇంట్లో మన బాల్కనీ నుంచే పెద్ద రుద్రాక్ష వనాన్ని దర్శించేటువంటి నేపాల్ రుద్రాక్ష సేకరణ కోసానికి మారుమూల అడవుల్లోకి మనం ప్రయాణం చేసేటప్పటికి ఈ ఘాట్ సెక్షన్ లో ఇటువంటి పెద్ద బైకులు లేకపోతే ప్రయాణం అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్న వారందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి నృత్యాలతో పాటలతో ఆహ్లాదకరంగా ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే నమస్తే. వాట్ ఇస్ దిస్? వాట్ టైప్ ఆఫ్ కల్చర్ దిస్ బ్రదర్? దిస్ మీన్స్ they are nature Christ. నేచర్ క్రైస్ట్. They worship nature. ఓకే, నేచర్ క్రైస్ట్. జై కాశీ. సో బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే నేచర్కి సంబంధించి ప్రకృతిని పూజించేటువంటి విధానంలో ఈ యొక్క పూజ అనేది జరుగుతుంది. నేపాల్ అంతా కూడా చాలా సార్లు చూశాను. ఈరోజంతా కూడా నేపాల్ అంతా కూడా ప్రకృతిని పూజించేటువంటి విధానంలో చెట్టు కుండీని పట్టుకొని కలుషం లాగా పెట్టుకొని సో ఆ శక్తి స్వరూపాన్ని జగజ్జనని పూజించడం జరుగుతూ ఉన్నది. మామిడికి మ్యాగీ అంటే బాగా ఇష్టం. 2 మినిట్ మ్యాగీ. రుద్రాక్ష వనము చూడండి. ఇంట్లో నుంచే రుద్రాక్ష వనాన్ని దర్శించేటువంటి భాగ్యం. చూడండి రుద్రాక్ష కాయలన్నీ చూడండి. చూడండి ఇవన్నీ కూడా రుద్రాక్షలే, అన్ని పడిపోయి ఉన్నాయి చూడండి. ఈ రేకుల పైన రుద్రాక్షలన్నీ రాలిపోయి పడిపోయాయి. సో మన మిత్రుని యొక్క ఇంట్లో నుంచి ఈ బాల్కనీ సన్ రైజ్ అనేది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే భోజనాలు చేస్తాం మేము. ఏమన్నా రుద్రాక్షలు ఉన్నా కూడా ఇక్కడే రుద్రాక్షలు మాట్లాడుకొని ఇక్కడే తీసుకుంటాం. కనబడేట అన్ని రుద్రాక్ష చెట్లు, దివ్యమైనటువంటి రుద్రాక్ష చెట్లు ఇవన్నీ కూడా. అలాగే నేపాల్లో ఫార్మర్స్ అనే రైతులు మన దగ్గరకు వచ్చారు. మనం ఉన్న ఏరియాకే వచ్చారు ఫోన్ చేయగానే. అంటే ముందుగా వాళ్ళకి వెళ్ళాను కాబట్టి వారు మన కోసం వచ్చారు. అన్ని రకాల బహుముఖాల రుద్రాక్షలు, అన్ని ముఖాల రుద్రాక్షలు సేకరిస్తూ ఉన్నాను.